V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. జూన్ 21న అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఇవాళ యోగాంధ్ర విజయ ప్రెస్ క్లబ్లో జరిగింది. ముఖ్య అతిథులుగా గంటల శ్రీనిబాబు, నాగరాజ పట్నాయక్, ప్రజాపిత బ్రహ్మకుమారి, రమక్క, నరవ ప్రకాష్, ఇతరులు ప్రముఖులు జాయిన్ అయ్యారు. ప్రజాపిత బ్రహ్మకుమారి తెలియజేశారు. ఇవి దాదాపు 160 దేశాల్లోనే వారి బ్రాంచ్లన్నింటిలో కూడా ఉచితంగా నేర్పిస్తారని కూడా ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. అందరూ యోగాను వేయలేకపోవచ్చు, కానీ అవకాశం ఉన్న వారందరూ కూడా యోగాను పాటిస్తే అన్ని విధాలా కూడా ఆరోగ్యానికి ఉచితంగా మనం లాభం చేకూర్చినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగా దినోత్సవం రోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 4 ఆసనాలు వేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంది మన మిత్రులు కూడా యోగాసనాలు వేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యోగా డే దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ జీవన శైలి మార్చుకొని ముందుకు సాగుతారని మరి అమ్మకి గారి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా సోదరుడు పట్నాయక్ గారి తరఫున, నా తరఫున అక్కమ్మ గారికి ఎప్పుడు కూడా మా సంపూర్ణ సహకారం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీకు తెలుసు సోదరులారా, దయచేసి మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని 2 విషయాలు తెలుస్తాయి. కూడా అతి పెద్ద భారీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, నాగరాజు పట్నాయక్ నేను కలిపి దాదాపు ఒక 50 మంది జర్నలిస్టులకు ప్రతిభా పురస్కారాల కింద అవార్డులు బహుకరిస్తున్నాం. అలాగే 150 మంది పిల్లలకు ఉపకార వేతనాలు. అందులో భాగంగానే కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్, గుజరాత్, ముంబై వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమైన కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. ఆ రోజు మీరు అందరూ కూడా వచ్చి ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కూడా మా ఆతిథ్యం స్వీకరించి అందరినీ కూడా జర్నలిస్టులు అందరినీ కూడా కలుసుకొని ఒకరి మనసులో భావాలు ఒకరు పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇది కులాలకు, మతాలకు, యూనియన్లకు ఎటువంటి సంబంధం లేదు. అందరూ ఆహ్వానితులే. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. దీంట్లో అందరూ కూడా ఎవరిని కూడా ఇందులో వేరేగా ప్రత్యేకంగా ఏమీ పిలవడం కానీ ఏం లేదు. అందరికీ ఓపెన్గా చెప్తున్నాం. 28న విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలోనే అందరూ వచ్చి ఆస్వాదించండి. మీ కుటుంబాలతో చూడండి. చక్కగా మంచి కల్చరల్స్ అటువంటి అవకాశం మనకు జరుగుతున్నాం. ఎప్పుడు కూడా సభలు, సమావేశాలు, ప్రసంగాలు ఇవన్నీ కూడా వింటాం. కానీ అటువంటి మన ఫ్యామిలీస్కి తీసుకొని చూపించినట్లయితే వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారా జర్నలిస్ట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మీ పిల్లలను కూడా తీసుకొని రండి. మరి ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా మీరు ఎన్ని ప్రెస్ మీట్లు ఉన్నప్పటికీ కూడా రమక్కి గారి ఆహ్వానం నుండి చింత పెద్ద మొత్తంలో వచ్చారు మిత్రులు. ఒక్కరికైనా కాకుండా అందరికీ కూడా మనం ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా కలిసిమెలిసి పాల్గొవాలి. అలాగే మీరందరికీ కూడా యోగా డే సందర్భంగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు గంటల పరంగా కొన్ని విషయాలను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ జూన్ 21 అనేది సంవత్సరంలో ద లాంగెస్ట్ డే అన్నమాట. ఇది పగటి సమయం లాంగెస్ట్ డే ఎక్కువ ఉన్నది కాబట్టి దీన్ని 21 తీసుకున్నారు. ఈ 21 అనేది భారతదేశం ముఖ్యంగా 21 తరాలను ప్రపంచ యోగా దినోత్సవంగా పరిచయం చేసినటువంటి ప్రపంచ దేశాలకు మన గౌరవమైన నరేంద్ర మోడీ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవప్రదంగా వారికి నమస్కరిస్తూ, ఇప్పటి నేపథ్యంలో ఈ యోగా దినోత్సవాన్ని మనం రాను ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు వెళ్తున్నాం అనేది నేను మీకు తెలియజేస్తాను. రాజయోగా కావచ్చు, లేకపోతే ఎంతో మంది సిద్ధ సమాధి యోగం కావచ్చు, ఈ శారీరకమైనటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే లేదో అప్పటి నుంచి ఇక్కడ యోగాసనాలు చాలా ఎక్కువ. అందువల్ల మనం అందరం కూడా ఉదయం లేచిన నుంచి రాత్రి నిద్రపోయే వరకు అనేక మందితో మాట్లాడతాం, అనేక మందితో సంప్రదింపులు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి హై బీపీ పెరుగుతుంటది, ఒక్కోసారి తగ్గుతుంటది. ఎవరితో ఏం మాట్లాడితే ఏ గొడవలు వస్తాయో తెలియదు. కానీ ఆ రోజు సుఖమైనటువంటి నిద్రపోతే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క నా దృష్టిలో. అందులో నిద్రపోవడానికి నిద్ర రాకపోతే ఏం చేస్తారో మీకు బాగా కొద్దిగా